అందరికీ నమస్తే. ఈరోజు కథ పూర్ణ పేరుకు తగ్గట్టే పరిపూర్ణమైన శరీరంతో, అందమైన ఒంపుసొంపులతో నిండుగా ఉంటుంది. ఇద్దరు మగపిల్లల తరువాత మూడో సంతానంగా జన్మించింది రాజయ్య దుర్గమ్మలకు. దిగువ మధ్యతరగతికి చెందిన వారైన పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అయితే మగపిల్లలకు వయసుతో పాటు మొదలైన గొంతెమ్మ కోర్కెల కారణంగా ఆఖరున పుట్టిన ఆడపిల్ల అవ్వటంతో తన ఆశల మీద నీళ్లు చల్లారు తల్లిదండ్రులు. పుట్టుకతో వచ్చిన ఓర్పు, సహనంతో ఎవరికీ ఎదురు చెప్పకుండా తల్లిదండ్రులు చూపిన మార్గంలోనే తన ప్రయాణం మొదలుపెట్టింది. అన్నలు ప్రైవేట్ పాఠశాలలో చదివి తక్కువ మార్కులతో పాసైన పూర్ణ మాత్రం గవర్నమెంట్ స్కూల్లో చదివిన స్కూల్ ఫస్ట్ వచ్చేది. కూతురు బాగా చదువుతుంది అని తెలిసినా ఎప్పటికైనా మగపిల్లలు తమని ఉద్ధరిస్తారు అన్న నమ్మకంతో వాళ్ళనే మురిపెంగా చూసుకునేవారు తల్లిదండ్రులు. ఇంటర్ వరకు ఎలాగోలా చదివిన తల్లి ఆరోగ్యం దెబ్బతినడంతో పూర్ణ చదువు మధ్యలోనే ఆగిపోయింది. కాలేజ్ టాపర్ అవ్వడంతో అదే కాలేజ్లో ఫ్రీ సీట్ ఇస్తామన్నా ఆమెను పంపడానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో నిరాశగా ఇంటికే పరిమితమయ్యింది పూర్ణ. అనుకోని అవాంతరంలా ఒక సంబంధం వచ్చి పెళ్లి నిశ్చయిస్తారు పూర్ణకి. 20 ఏళ్ల వయసులో సహజ సిద్ధమైన కోరికలతో కలలు కంటూ పెళ్లిపీటల మీద కాలు పెట్టిన తనకి తన వయసుకి రెట్టింపు వయసు ఉన్న వ్యక్తిని అక్కడ చూసి నోట మాట రాక కళ్ళ నిండా నీళ్లతో తల్లిదండ్రుల వంక చూస్తుంది. వచ్చిన వారికి అల్లుడి గొప్పతనం చెప్పుకుంటున్న వారికి కూతురి కళ్ళలో కన్నీటి చారలు కనిపించలేదు. ఆశగా అన్నల వంక చూసినా మాకేం సంబంధం లేదన్నట్టు వాళ్ళ పనిలో వారు ఉండడం చూసి పంతులుగారి పిలుపుతో విరక్తిగా ఒక నవ్వు నవ్వి పెళ్లిపీటల మీద కూర్చుంటుంది. జరిగేది తన పెళ్లి కాదన్నట్టు యాంత్రికంగా పంతులు చెప్పింది చేస్తుంది. పెళ్లి తంతు ముగిసి అప్పగింతల కార్యక్రమం జరుగుతున్నా ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చలేదు. భర్త పక్కన వెనక సీట్లో కూర్చున్న తనని తోసేస్తూ మా డాడీ పక్కన మేమే కూర్చుంటాము అంటూ తన వయసుతో పోటీ పడుతున్న అమ్మాయి వచ్చి మా మధ్యలో కూర్చోగా కార్ బయట నించున్న 14 ఏళ్ల అబ్బాయి కొరకొరా చూస్తున్న చూపులకి తల వంచి కార్ దిగి ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చుంది. కూతురు, కొడుకు చేసిన దానికి తనకేం సంబంధం లేదన్నట్టు పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకుని కబుర్లు చెప్తున్న నా భర్తను చూసి మనసు బాధతో మూలిగింది. నా భర్త పక్కన వాళ్ళు కూర్చున్నందుకు కాదు, ఆ పిల్లలు తమ తండ్రి దగ్గర పొందిన అమితమైన ప్రేమని నేను నా తండ్రి దగ్గర పొందలేకపోయానే అని. ఆలోచనల నడుమే కారు ఆగడంతో తనని దిగమని పిలుస్తారేమో అని 2 నిమిషాలు చూసింది. కానీ అప్పటికే భర్త, పిల్లలు వెళ్ళిపోవటంతో ఆశకు హద్దు లేదులే అనుకుంటూ మెల్లగా దిగి గుమ్మం ముందు నిలబడ్డాను. కొత్త కోడల్ని కదా, హారతి ఇస్తారేమో అని. కానీ ఊహించని విధంగా పిల్లలిద్దరూ ఒక పెద్దావిడని పట్టుకుని కోపంగా నా వంక చూస్తూ గుమ్మానికి అటువైపు నిలబడ్డారు. అమ్మమ్మ, ఈమెనే డాడీ పెళ్లి చేసుకుంది. ఆ అమ్మమ్మ అన్నావిడ నన్ను పైనుండి కింద దాకా పరీక్షగా చూస్తూ అందంగానే ఉన్నావు, నా అల్లుణ్ణి వల్లో వేసుకుని ఈ ఇంటికి మహారాణి అయిపోదామని కలలు కంటున్నావేమో, అలాంటి ఆలోచన కూడా రానివ్వకు. ఇంకా అక్కడే నిలబడ్డావే, హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తారు అని ఆశపడుతున్నావేమో, అలాంటివేం జరగవు, లోపలికి తగలడు అంటూ విసురుగా వెళ్ళిపోయింది ఆవిడ. కూతురి స్థానంలోకి రావటం వల్ల నా మీద కోపం అని సర్ది పెట్టుకుని కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి అడుగుపెట్టాను. కానీ ఎటు వెళ్ళాలో తెలియక అక్కడే నిలబడిపోయాను. 2 అంతస్తుల డూప్లెక్స్ హౌస్ అది. ఎటు చూసినా డబ్బు నాట్యం ఆడుతున్నట్టు ఖరీదైన వస్తువులతో అలంకరించి ఉంది. హాల్లో నిలువెత్తు ఫోటో ఒకదానికి దండ వేసి ఉండటంతో ఆ ఫోటోలో ఉన్న ఆమె నా సవతి అని అర్థమయ్యి చూపులు తిప్పుతూ ఇల్లంతా పరికించి చూస్తున్న నన్ను అసహ్యంగా చూస్తూ ఏమీ లేని అనాకారీలను తీసుకొస్తే ఇలాగే ఉంటుంది, చూడు ఎంతెంత గుడ్లేసుకొని చూస్తుందో, అన్నీ మింగేసేలా, ఒసై రంగి ఆ దరిద్రానికి గది చూపించు అంటూ
అరుస్తూ ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు పిల్లలు, వారి అమ్మమ్మగారు. పని మనిషి ముందు నడుస్తుంటే గుమ్మం అవతల డ్రైవర్ పెట్టిన నా సూట్ కేస్ అందుకొని ఆమె వెనుకే అడుగులు వేశాను. మెట్లెక్కి పైకి వెళ్తూ ఒక గది ముందు నిలబడి, ఇదే అయ్యగారి రూమమ్మా, వెళ్ళండి అంటూ రూమ్ చూపించి వెళ్ళిపోయింది. వెళ్ళాలా వద్దా అన్న మీమాంసలో కట్టుకున్న భర్త తప్ప వేరే ఎవరూ తెలియక భయంగానే ఆ గదిలోకి అడుగుపెట్టాను. గదిలో ఏ అలికిడి లేకపోవడంతో ఎవరూ లేరేమో అన్న ధైర్యంతో సూట్ కేస్ పక్కన పెట్టి ఆ గదిని పరిశీలిస్తూ ఉన్న నాకు గది మధ్యలో ఉన్న మంచాన్ని చూడగానే, దాని పనితనంతో పాటు మంచం మీద ఉన్న మెత్తటి పరుపుని చూడగానే అప్పటి వరకు లేని కాళ్ళ నొప్పులు గుర్తుకు రావడంతో మెల్లగా వెళ్ళి ఒక చివరన కూర్చున్నా. మెత్తగా ఉన్న ఆ పరుపు సుఖాన్ని అనుభవిస్తూ మంచం మీద పరిచిన తెల్లటి దుప్పతిని చేతులతో తాకుతుండగా, ఎక్కడి నుండి వచ్చారో కానీ నా రెక్కలు విరిచి పట్టుకుంటూ, నిన్ను నా గదిలోకి ఎవరు రమ్మన్నారు? అసలు ఆ మంచం మీద ఎవరు కూర్చోమన్నారు? ఈ గదిలో అడుగుపెట్టే అధికారం కేవలం నా భార్యకు మాత్రమే ఉంది. ఇంకోసారి నా గదిలోకి అడుగు పెట్టావో నీ ప్రాణాలు తీస్తాను జాగ్రత్త అంటూ నన్ను బయటకు గెంటేసి ధడేలున తలుపేసుకున్నారు నా భర్త. అసలేం జరిగిందో అన్న ఆశ్చర్యంలోనే ఉండిపోయాను నేను. నాకు ఆ గదిలోకి అడుగుపెట్టే అర్హత లేదా? ఆయన భార్యకు మాత్రమే ఆ అర్హత ఉందా? అంటే నేనెవరిని అన్న ప్రశ్న నా మనసులో ఉదయించగానే గుండెల మీద పసుపు తాడు నన్ను వెక్కిరించింది. తాళి కట్టారుగా మరి, నేను ఆయన భార్యని కాదా? నా ప్రశ్నలకు సమాధానం దొరక్కముందే గది తలుపులు తెరుచుకోగానే విసురుగా వచ్చి నా కాళ్ళ ముందు పడింది నా సూట్ కేస్. పాతకాలం నాటిదేమో ఆ విసురుకి సూట్ కేస్ తెరుచుకొని అందులో ఉన్న నా బట్టలన్నీ చెల్లాచెదురుగా కింద పడ్డాయి. సూట్ కేస్తో పాటే బయటకు వచ్చిన నా భర్త కోపంగా రంగి అంటూ కేక వేయడంతో పరుగున వచ్చిన పని మనిషి అయ్యా అంటూ చేతులు కట్టుకొని వినయంగా ఆయన ముందు నిలబడింది. గెస్ట్ రూమ్ తనకి చూపించు, అలాగే ఇంకోసారి తను నా గదిలోకి అడుగు పెట్టకూడదు అని చెప్తూ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు నా భర్త. బొమ్మలా నిలబడిన నన్ను నా కాళ్ళ దగ్గర చెల్లాచెదురుగా పడిపోయిన బట్టలను చూస్తూ బట్టలన్నీ సర్ది అమ్మగారు రండి వెళ్దాం అంటూ నన్ను చెయ్యి పట్టుకొని తీసుకెళ్తుంది. చలనం లేని బొమ్మలా నేను తనని అనుసరిస్తున్నాను. పైన జరిగింది అంతా గమనిస్తూ నన్ను తన గదిలోకి కూడా రానివ్వని అల్లుడి ప్రవర్తనకు తృప్తి చెంది నీ ఆటలు సాగవు అన్నట్టు నా వైపు చూస్తున్న నా భర్త అత్తగారి చూపులు పట్టించుకునే పరిస్థితిలో నేను లేను. జరుగుతున్న వాటిని తలుచుకునేసరికి చలిగాలి వీచినట్టు జల్దరించింది శరీరం. ముందు ముందు ఏమవుతుందో అన్న భయం. గది మధ్యలో ఉన్న మంచాన్ని చూస్తే ఈసారి భయం వేసింది. దాని మీద కూర్చునే సాహసం చెయ్యలేదు. మోచేతిని తలగడగా పెట్టుకొని నేల మీదే పడుకున్నా. జరిగిన వాటిని తలుచుకొని కొమిలిపోతూ ఎప్పుడు పడుకున్నానో కూడా తెలియకుండా నిద్రలోకి జారుకున్నా. మెలకువ వచ్చేసరికి గడియారం 8 గంటలు చూపిస్తుంది. ఏంటి ఇంతసేపు పడుకున్నానా? అత్తగారింట్లో ఇలా ఒళ్ళు తెలియకుండా పడుకుంటే ఏమనుకుంటారో ఏంటో అనుకుంటూ గబగబా లేచి స్నానం చేసి రెడీ అయ్యాను. కానీ గదిలో నుండి బయటికి వెళ్ళడానికి మాత్రం భయం వేస్తుంది. రాత్రి తిన్న భోజనం తప్ప కడుపులో ఏం లేక ఆకలికి తట్టుకోలేక ధైర్యం చేసి బయటకు వచ్చాను. ఏవో నవ్వులు వినిపిస్తుంటే పైనుండి కిందకి చూసిన నాకు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్న నా భర్తని, ఆయన పిల్లల్ని చూశాక కిందికి వెళ్ళటానికి ధైర్యం సరిపోక అక్కడే నిలబడిపోయాను. వాళ్ళ నవ్వులు వింటూ ఎంతోసేపు అక్కడ ఉండలేకపోయాను. అలా అని ఆకలి బాధకి తట్టుకోలేకపోతున్నా. సరే ఏదైతే అదయ్యిందని మెల్లగా కిందకు దిగి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళిన నన్ను చూసి, డాడీ ఇది ఇక్కడ ఉంటే నేను భోజనం చెయ్యను అంటూ లేచి నిలబడిన కూతుర్ని చూసి, ఏంటి వినిపించలేదా నీకు? వెళ్ళు మా ముందు నుండి అంటూ ఖరాఖండిగా చెప్పేశారు నా భర్త. నా గదిలోకి ఎలా వచ్చానో కూడా తెలియదు. అప్పటి వరకు తన పిల్లలతో నవ్వుతూ మాట్లాడిన భర్త
తనతో మాత్రం అంత కోపంగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. అసలు నేనంటే అంత కోపం ఉన్న ఆయన నన్నెలా పెళ్లి చేసుకున్నారో తెలియలేదు. ఒక పక్క ఆకలి బాధ, మరో పక్క అంతులేని ఆలోచనలు. పని మనిషి భోజనం తీసుకొచ్చి నా ముందు పెడుతూ అమ్మా అంటూ చేతులు నలుపుకుంటుంటే ఏమిటో చెప్పు అని విరక్తిగా నవ్వాను. అమ్మా, మీరు ఈ గదిలో నుండి బయటకు రాకూడదు అని అయ్యగారు చెప్పారమ్మా. అర్థం కానట్టు చూస్తున్న నన్ను చూసి, అంటే అయ్యగారు ఆయన భార్య స్థానంలో మీరు ఈ ఇంట్లో తిరగడం చూడకూడదు అని గట్టిగా చెప్పారమ్మా. అప్పటికే కళ్ళలో దాగిన కన్నీరు ఇక ఆగనంటూ చెంపల మీద జారగా మౌనంగా తల ఊపాను. నన్ను మాట్లాడించే ధైర్యం లేక అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె. ఆమె వెళ్ళిన విషయం కూడా తెలియకుండా, తెచ్చిన భోజనం వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఆలోచనల్లో మునిగిపోయాను నేను. భార్య అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? అమ్మా నాన్న ఎలా ఒప్పుకున్నారు? అసలేం జరుగుతుంది అన్న ఆలోచనలతో అలసిన మెదడు విశ్రాంతి కోరుతుంటే తెలియకుండానే నిద్రలోకి జారిపోయాను. ఎవరో నా శరీరాన్ని తడుముతున్నట్టు అనిపించి భయంతో ఉలిక్కిపడి లేచి చూసేసరికి ఎదురుగా ఉన్న నా భర్తని చూసి బిగుసుకుపోయాను. నా పరిస్థితితో తనకేం సంబంధం లేదన్నట్టు నా ఒంటి మీద చీరను దూరం చేస్తుంటే స్పృహలోకి వచ్చి ఆయన్ని దూరంగా తోసేయబోతే నా చేతిని గట్టిగా పట్టుకుని, ఏంటే నన్ను దూరంగా తోసేస్తున్నావు అంటూ లాగిపెట్టి కొట్టారు నా చెంప మీద. దెబ్బపడిన విసురుకి మంచం మీద పడిన నేను భయంతో ముడుచుకుంటుంటే, నిన్ను 10 లక్షలు పెట్టి కొన్నది నేను ఏం చేసినా నోరు మూసుకుని పడుండటానికి అంటూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పశువులా నా మీద పడి నన్ను ఆక్రమించటం మొదలుపెట్టాడు. ఆయన చేతులు చేసే దాడిని తప్పించుకోలేక, శరీరం మీద అయ్యే గాయాలను తట్టుకోలేక, నా నోటి నుండి వచ్చే అరుపులను అదుపు చెయ్యటానికి అరచేతితో నా నోటిని మూసి, నోరు మూసుకుని ఉండు, నువ్వు అరిచే అరుపులు పిల్లలకు వినిపిస్తాయి అంటూ నాతో సంబంధం లేకుండా తన పని తను చేసుకుపోతున్నాడు. కన్నవారు డబ్బుకు ఆశపడి నన్ను అమ్మేస్తే, కట్టుకున్నవాడు నా ఇష్టాలతో పని లేకుండా ఆడుకుంటుంటే ఎందుకు బ్రతకాలి నేను అన్న ఆలోచన వచ్చిన మరుక్షణం పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గుర్తొచ్చింది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చదివినప్పుడు, అయ్యో పూర్ణమ్మ ఎందుకు చచ్చిపోవడం, ఆ పెళ్ళి ఇష్టం లేదని చెప్పొచ్చు కదా అనుకున్నా. కానీ ఇప్పుడు నేను అలానే అనుకుంటున్నాను కదా. నా చావే దీనికి పరిష్కారమా? కాదు. ఒకవేళ చావే పరిష్కారం అయితే చనిపోవాల్సింది నేను కాదు. భార్య చనిపోయాక శారీరక సుఖం కోసం బానిసలా తన కాళ్ళ దగ్గర పడి ఉండటానికి పశువుని కొని తెచ్చినట్టు ఆడదాన్ని కొని తెచ్చిన వాడు చావాలి. డబ్బుకు ఆశపడి కన్న కూతురి జీవితాన్ని నరకంలోకి తోసిన నా తల్లిదండ్రులు చావాలి. తోడబుట్టిన చెల్లెలి జీవితం నాశనం అవుతున్న నోరు విప్పని నా అన్నలు చావాలి. అవును, వాళ్ళే చావాలి. నేను ఎందుకు చావాలి అన్న ఆలోచన రాగానే ఏదో శక్తి నా ఒంట్లో ప్రవేశించినట్టు పిచ్చి బలంతో నన్ను ఆక్రమిస్తున్న నా భర్తని విసిరికొట్టి, కింద పడి ఉన్న చీరని చేతిలోకి తీసుకుని దానిని చుట్టుకుంటూనే తలుపు గడియ తీసి బయటకు పరుగుపెట్టాను. వయసు ప్రభావమో లేక పూర్ణ తోసిన వేగానికో కింద పడ్డ పూర్ణ భర్త లేవలేకపోయాడు. అలనాటి పుత్తడి బొమ్మ పూర్ణమ్మల తన జీవితం ముగిసిపోకూడదని భవిష్యత్తుని వెతుక్కుంటూ తెలియని గమ్యం వైపు పయనం సాగించింది ఆధునిక పూర్ణమ్మ. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.